సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు 9 నెలల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ 16 కోట్లు, ఈ 6 మండలాలకు 16 కోట్లు అమౌంట్తో ఆల్ సీసీ రోడ్స్ కానీ బీటీ రోడ్లు కానీ వేశారు. మళ్ళీ కలెక్టర్ గారు వాళ్ళ చొరవతో మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. బీటీ రోడ్లు దగ్గర 6.5 crores వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయించారు. ముఖ్యంగా ఎంపీఆర్ డ్యామ్ దగ్గర నుండి వాటరు ముందుగానే 10 రోజుల ముందు తీసుకొని 20 days ఎక్స్ట్రా వదిలి పుట్లూరు, బుక్రాయ సముద్రము, పుట్లూరు, యలనూరు మండలాలు చివరి ఆయకట్టు వరకు కూడా తీసుకెళ్లిన ఘనత ఒక బండారు శ్రావణశ్రీ గారికి అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సింగనమల మండలంలో లెదర్ ఫ్యాక్టరీ కోసం ఆమె నిరంతరంగా కృషి చేస్తున్నారు. అది చాలామందికి తెలియదు అన్నమాట. ఏ రోజు పోయినా కూడా సచివాలయంలో సెక్రటరియట్లో కూడా నా మండలము సింగనమల మండలంలో చాలా పేదరికంతో ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి ఎస్సీలకు మనం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఆమె చాలా తాపత్రయపడుతున్నారు. ప్లస్ మాకు ఏ వర్గ విభేదాలు లేవు, అందరము కలిసికట్టుగానే ఉన్నాము. చిన్న కుటుంబం అన్నాక చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాన్ని మేమంతా సరిదిద్దుకుంటాము. మా ఎమ్మెల్యే గారు ఆల్వేస్ 365 days వెల్కమ్. అందరూ కూడా దిశభ కమిటీ కాదు, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కానీ నాయకులు కానీ అందరూ కష్టపడినారు. ఎవరు కష్టపడలేదనే ఇదే లేదు, ఆ మాటే లేదు. అందరూ కష్టపడినారు. ఎందుకంటే మేము కూడా ఉన్నాం కాబట్టి, నేను కూడా చూశాను కాబట్టి. అందరూ ఇప్పటికైనా మించింది లేదు. అందరము కలిసి కట్టుగా పని చేసుకుందాం, ఎమ్మెల్యే గారికి సహకరిద్దాము, అందరం కలిసి పని చేసుకుందామని నా విన్నపము. అధిష్టానానికి కానీ నా విన్నపం ఇదే.